ఓం మహాగణపతే నమః, ఓం హైగ్రీవాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినే అవకాశమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 44వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. విశ్వరూప సందర్శనలో ఉన్నామండి. అర్జునుడు ఇంకా ఏమేమి చూశాడు, అర్జునుడు ఏమేమి చెప్తున్నాడు, మరి ముందుకు వెళ్దామా? ధ్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. ఓ మహాత్మా, భూమి, ఆకాశము, అంతరిక్షము, 8 దిక్కులు అంతా నీవే వ్యాపించి ఉన్నావు. ఎటు చూసినా నీవే, అంతా నీవే ఉన్నావు. నీవు లేని ప్రదేశమే లేదు. నీ రూపం ఉగ్రంగా భయంకరంగా ఉంది. నీ విశ్వరూపాన్ని చూసి నేనే కాదు ముల్లోకాలు భయపడుతున్నాయి, గడగడ వణుకుతున్నాయి అని అర్జునుడు చెప్పడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా అర్జునుడిలో ఒక తెలియని భయం బయలుదేరిందండి. ఎంతో పరాక్రమవంతుడైన అర్జునుడికి పిరికితనం ఆహరించి భయం కలిగిందంటే బాగుండదని ఆయన నేనే కాదు ముల్లోకాలు నీ రూపాన్ని చూసి భయపడుతున్నాయని చెప్పాడండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే ఏకైనా అంటే సర్వం నీవే వ్యాపించడము, సర్వత్రా నేను నిన్నే చూస్తున్నాను, అంతా నీవే ఉన్నావు అని చెప్పాడు. అంటే భగవంతుడు ఆ పరంధాముడు సర్వం అంతా వ్యాపించున్నాడు. అప్పటిదాకా శ్రీకృష్ణుని అనంత విశ్వాన్ని చూసిన అర్జునుడు కాస్త మనసు ఒక్కబెట్టుని చూస్తున్నాయంటండి. చూస్తుంటే అందులో సమస్త మునిగణాలు, దేవతా గణాలను చూశారంటండి. మునులందరూ కూడా ప్రపంచ శాంతి కోసం వారు భగవంతుడు స్తోత్రం చేస్తున్నట్లుగా చూశాడండి. దేవగణాలు పరమాత్మ నుంచి బయటికి లోపలికి వెళ్తూ వాళ్ళకి ఏ విధమైన భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నారటండి. అంటే లోపలి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పరమాత్మలో ఈ దేవగణాలన్నీ తిరుగుతున్నాయంటండి. అలాగే కొందరు భయంతో వణికిపోతూ భగవంతుడికి నమస్కారం చేస్తున్నారటండి. ఇది అక్కడ చూసింది. అంటే పుణ్యాత్ములు, మునులు, దేవగణాలు వీళ్ళంతా నిర్భయంగా భయం లేకుండా భగవంతుని స్తోత్రాలతో పూజిస్తుంటే ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు ఇటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందాక పరమాత్మను చూసి భయపడుతూ పారిపోతున్నారటండి. ముందుకు వెళ్తే తర్వాత శ్లోకంలో రుద్రాదిత్యా వసవో ఏష సాధ్యాః విశ్వేష్వినౌ మరుతస్తోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంగాః వీక్షంతే త్వాం విస్మితాస్సైవ సర్వే. ఈ శ్లోకంలో మనం గమనించినట్లయితే ఎవరెవరి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పాడో వారందరినీ ఇక్కడ చూడటం జరిగిందండి. ఎవరండి? ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు వీరంతా కూడా సంభ్రమాచ్యాలతో ఆ భగవంతుని స్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయి అలాగా ఉన్నారటండి. దీన్ని చూడటం జరిగిందండి. ఎందుకంటే ముందు అక్కడ చెప్పాడు, ఇక్కడ విశ్వరూపంలో చూపించాడు అని చెప్పి అర్జునుడు అర్థం చేసుకున్నాడు. మనం చదువుకునే సిస్టంలో కూడా ముందు థియరీ చెప్తారు, తర్వాత ప్రాక్టికల్స్లో నిరూపణ జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? పురాతన కాలం నుంచి మన సంస్కృతిలో ఉంది అని శ్రీకృష్ణుడు కూడా అదే బాణిని పాటించాడు. దానిని మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. మరింత ముందుకు వెళ్తే అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంగైః భీష్మో ద్రోణసోత పుత్రస్తదాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంశ్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సౌందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. అసలే భయంతో వణికిపోతున్న అర్జునుడికి
అకస్మాత్తుగా ఇంకో దృశ్యం కనపడిందండి అండి. ఏంటండి అది? ధృతరాష్ట్రుని కుమారులు అంటే సుయోధనుడు, 9 కుమారులు కూడా లైన్లో నించున్నారటండి. ఆ విరాట్ స్వరూపుడి కాలాగ్నిలోకి అంటే ఆ నోట్లోకి ప్రవేశించడానికి లైన్లో నిల్చుంటారండి. వారే కాదు, తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యులు కూడా ఆ కాలుడి నోట్లోకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారంటండి. తాను ఎవరిని చంపకూడదు అనుకున్నారో తాత భీష్ముడు, గురుదేవులు కూడా, అంతేకాకుండా తన శత్రువు అయిన కర్ణుడు కూడా ఆ విరాట్ స్వరూపుని కళాగ్ని నోట్లోకి వెళ్ళటం చూశాడంటండి. వీరే కాకుండా అక్కడ ఉన్న 18 అక్షోభుల సైన్యము, రాజులు, సామంతులు, మొత్తం ఇటు ఉన్నవారు అటు ఉన్నారు, అందరూ కూడా ఆ కాలుడి నోట్లోకి వెళ్ళటం తను స్వయంగా చూసి ఆశ్చర్యపోయాడండి. అప్పుడు గుర్తుంది, అర్జున నీవు చంపకపోయినా వీరంతా నా చేతిలో చనిపోయేవారే, ఇందులో ఎవ్వరు బ్రతకరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతకుముందు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కొంతమంది ఆ విరాట్ స్వరూపుడి నోట్లోంచి వేలాడుతూ ఉన్నారండి, కొంతమంది తలలు లోపల ఉన్నాయండి, కొంతమంది మొండాలు బయట ఉన్నాయంటండి. ఇలా రకరకాలు అంతా రక్షసిక్తమయంగాను భయంకరమైన దృశ్యంగాను ఉండి ఎంతో భయపడ్డాడండి అర్జునుడు. అంతేకాకుండా భగవంతుడికి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటే జరిగిపోయిన కాలము, భవిష్యత్తు అంటే జరగబోయేది, వర్తమానం అంటే జరుగుతున్నది, వీటితో సంబంధం లేదు, అన్నీ కూడా వర్తమానం కిందే వస్తాయండి. కానీ మనకు మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉంటాయండి. అందుకని అర్జునుడు కాసేపట్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయే విషయాలు, జరిగే విషయాలు అన్నిటినీ అక్కడ విరాట్ స్వరూపుడి యొక్క విశ్వరూపంలో చూడటం జరిగిందండి. ఇక్కడ ఒక నగ్న సత్యాన్ని మనం చెప్పుకుంటే, పోయేవారు పోతే కానీ వచ్చేవారికి చోటు ఉండదు. వచ్చిన వారంతా కూడా ఎక్కడే స్థితిమంతులై ఉండిపోతే మరి రాబోయేవారు ఎలా వస్తారు? అందుచేత కాలం ధర్మాన్ని చేస్తూ ఉంటుంది, దానికి మనం భయపడకూడదు. పుట్టినవాడు గిట్టక మానదు, అలాగే గిట్టినవాడు మరలా పుట్టక మారదని మనం గతంలో చెప్పుకున్నాము. ఇది సత్యము, నిత్యము. అయితే ఇవన్నీ చూస్తున్నా కూడా మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామని దృక్పథంతో ప్రవర్తిస్తూ ఉంటాము. ఈరోజు కాతే రేపు, రేపు కాకపోతే ఏదో రోజుని ఈ శరీరం ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. మరింత ముందుకు వెళ్తే, యదా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తదైవ నాశాయ విశంతి లోకా స్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. అర్జునుడు చూస్తున్న ఆ దృశ్యం ఎలా ఉందో ఈ పద్యాల్లో చెప్తారండి వ్యాసుల భగవారు. భయంకరమైన వర్షం, తుఫాన్ లాంటిది వచ్చి సమస్త చెరువులు, కాలువలు, మొత్తం అన్నీ రోడ్లు వీళ్ళు అన్నీ నిండిపోయి ఉత్తుంగ తరంగాల ప్రవాహంగా, ఆ ప్రవాహం సముద్రంలో కలవడానికి ఎంతో స్పీడ్గా భయంకరంగా వెళ్తుంటే ఎలా ఉంటుందో అందులో ఈ సమస్త జనాలు కొట్టుకుపోతున్నట్లుగా అనిపించిందండి. అంతేకాకుండా ఆ కాలుని నోట్లోకి అంటే మిడతలు ఎలాగా వెలుతు దగ్గరికి వెళ్ళి మాడిపోతుంటాయో అలాగే ఈ అకాల జనసందోహం అంతా కూడా వాళ్ళంతా కూడా మండే కాలుని నోట్లోకి పరుగులు తీస్తున్నారంటే, అంటే అర్జునుడి ముందు నించున్న 18 అక్షోహిణీల సైన్యము, రాజులు, సామంతులు, ఇటు సైడ్ ఉన్నవాళ్ళు, అటు సైడ్ ఉన్నవాళ్ళు, గుర్రాలు, అశ్వాలు, గజములు, ఇలా అన్నీ ఏ ఒక్కటి మిలకుండా ఆ కాలుని నోట్లోకి ప్రవేశిస్తున్నాయంటే, అంటే దీని అర్థం పుట్టిన ఏ జీవి అయినా కూడా మరణించక తప్పదు. దీని గురించి అతిగా ఆలోచించి భయపడటం అనవసరం అని అర్జునుడికి అర్థమైందండి. అలాగే నా తాతలు, నా తండ్రులు, నా గురువులు, నా మేనమావులు, నా స్నేహితులు, నా బంధువులు అందరూ కూడా పుట్టారు కాబట్టి చనిపోక తప్పదు అని అర్జునుడికి పూర్తిగా అర్థం అయిందండి. మనం కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరామనుకోండి, మనం చేరినప్పుడు తెలుసు మనం ఏ రోజున మనం రిటైర్ అవుతాం, కానీ ఈ లోకం నుంచి రిటైర్ అయిపోయే రోజు మాత్రం మనకు తెలియదు. మన పుట్టిన తేదీ తెలుసు, కానీ ఆ రిటైర్ అయిపోయే డేట్ మాత్రం తెలియదు. ఇది భగవంతుడు రహస్యంగా ఉంచాడు. అది తెలుసుకుంటే సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లే. అంచేత ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి
ఈ డేట్ ఆఫ్ డెత్ వరకు మధ్యలో ఉన్నది మన జీవితం. అది ఎలా మలుచుకుంటారో అది మీ చేతిలో ఉంది. ఆఖ్యాహి మేకో భగవానుగ్ర రూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తన ప్రవృత్తిం. ఇవన్నీ చూసినప్పటికీ అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే తనకు తెలిసిన భగవంతుడు శ్రీకృష్ణుడి రూపం ప్రశాంతంగా, ఎంతో సుందరంగా, ఎంతో చక్కగా ఉంటుంది. కానీ ఈ భయంకరమైన ఈ దృశ్యాలన్నీ చూస్తూ భగవంతుని కురుడా దయామయుడా అనే పెద్ద సందేహం కలిగి అప్పుడు అడుగుతున్నాడండి, ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. నీ ఉగ్ర రూపం చూసి నీవెవరో నాకు అర్థం కావట్లేదు. ఆది అంతములు లేని నీ గురించి విశదముగా నేను తెలుసుకోగోరుతున్నాను. దయచేసి నీ సామాన్య రూపానికి వచ్చి నాకు తెలియచేయ తండ్రి అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టేయండి. భయం కలిగింది, అన్నీ చూశాడు. ఇప్పుడు ఒక డోలామాన్ స్థితిలో పడి భగవంతుడు కరుణామయుడా లేక ఇదా అని ఒక పెద్ద సందేహం వచ్చి ప్రార్థన చేయటం జరిగింది. భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రచ్చనీకేషు యోధాః. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు సమాధానం చెప్తున్నాడు. నేను కాలపురుషుడిని ఇదివరకే చెప్పాను కదా. కాలపురుషుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. జీవులందరినీ నేను లయం చేస్తాను. ఇది కాలం యొక్క పని. ఆ కర్తవ్యాన్ని నేనే నిర్వహిస్తూ ఉంటాను. అంటే పుట్టిన ప్రతి జీవి కాలధర్మం ప్రకారము మరణించవలసిందే, లయం చెందవలసిందే. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని, ఈ వ్యవస్థను మొత్తాన్ని నేనే నిర్వహిస్తూ ఉంటాను. భూత భవిష్యత్ వర్తమాన కాలంతో సంబంధం లేకుండా అంతా నాకు వర్తమాన కాలముగే ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా నీవు చూడగలిగావు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్త్వా రాజ్యం సముద్భం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. సవ్యసాచి, సందేహాలన్నీ విడిచిపెట్టు. నేనిచ్చిన దివ్యశ్రులు నువ్వు అన్నీ చూసావు. అంచేత లే, యుద్ధం చెయ్యి, విజయాన్ని సాధించు, కీర్తి ప్రతిష్టలను పొందు. నీవు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడున్న వారెవరు ఒక్కరు కూడా మిగలరు. ఒకరినొకరు చంపుకొని చావాల్సిందే. వీరు పుట్టినప్పుడే వీరి యొక్క మరణము నిశ్చయమైనది. అంటే నీవు కేవలం నిమిత్త మాత్రుడవే. కాలమే వీరిని కాలం తీరిపోయిన తర్వాత చంపుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. సో ఇదే విషయం మనం అబ్జర్వ్ చేసినట్లయితే యుద్ధం అయిన తర్వాత చూసినట్లయితే మిగిలిన వారు పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, యుధానుడు, మరి కొంతమంది మాత్రమే బ్రతికారండి. మిగతా వారందరూ కూడా యుద్ధంలో సంహరింపబడ్డారు. మనం అనుకోవచ్చు, అదేమిటండి అక్కడ అంతా ఎదుర్కొండా ఉన్నారు కదా, వాళ్ళంతా చనిపోయారని చెప్తారు. ఏంటంటే తానికి దివ్య దృష్టి వచ్చి జరగబోయేదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చూపించాడు. ఇది జరగబోయేది. అంచేత నువ్వు ఎక్కువ దిగులు పడకు, ఎక్కువ ఆలోచించుకు, వాళ్ళంతా చనిపోయేవారే. అంచేత రాజధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయి, విజయం నీది, కీర్తిని పొందు అని మోటివేట్ చేయటం జరిగిందండి. జరిగేది చూపించాడు, జరగబోయేది అంతా చెప్పాడు. అంతే. దాంతోపాటుగా భయం వద్దు, భయపడుకు అన్నాయండి. ఇక్కడ సూప్ చెప్పుకుంటే భయాన్ని మించిన శత్రువు లేదు, ధైర్యాన్ని మించిన మిత్రులు లేడు. రాముడు ఉన్నాయండి, కృష్ణుడు ఉన్నాయండి, అల్లా ఉన్నాయండి, యేసు ఉన్నాయండి. వాళ్ళంతా మహాపురుషులు లోకం మీదకి వచ్చారు, వాళ్ళ మెసేజ్ని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళిపోయారు. వన్ డే ఇట్ ఈస్ అవర్ టర్న్. మనం అంతా కూడా క్యూలో ఉన్నామని అర్థం చేసుకుంటే ఏ విధమైన దిగులు ఉండదు. అందుకే భయపడవలదు, మళ్ళీ పుడతాం. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్.